హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. నేను ప్రియా కౌశిక్. భారత్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఒక అంతర్జాతీయ ముఠాను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అమెరికాకు చెందిన మాథ్యూ వాన్ డైక్ తో పాటు మరో 6 ఉక్రెయిన్లను అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనికి ముఖ్య కారణం అందులో అరెస్ట్ అయిన మాథ్యూ వాన్ డైక్. ఇంతకీ ఈ పర్సన్ ఎవరు? ఇంత పెద్ద నెట్వర్క్ ను పట్టుకోవడంలో ఎన్ఐఏ నిజంగా నిర్లక్ష్యం చేసిందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాడుతున్నారనే ఆరోపణలతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాథ్యూ వాన్ డైక్ తో పాటు మరో 6 ఉక్రెయిన్ పౌరులను అరెస్ట్ చేసింది. వీరంతా మయన్మార్లోని సాయుధ జాతి సమూహాలకు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులకు డ్రోన్ వార్ఫేర్, ఆయుధాల నిర్వహణలో ట్రైనింగ్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు వీరంతా భారత్కు టూరిస్ట్ వీసాలపై వచ్చి పర్మిషన్ లేకుండా మిజోరాం మీదుగా మయన్మార్ కు వెళ్లారని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ వీరిని ఢిల్లీ, కోల్కతాతో పాటు లక్నో ఎయిర్పోర్టుల్లో అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరికి ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఈ నెల 27 వరకు, అంటే 11 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది. నిజానికి ఇలాంటి అంతర్జాతీయ కేసులు మనం మాట్లాడుకున్నంత సింపుల్ కాదు. ఎందుకంటే ఇవేం సినిమా స్టోరీలు కాదు. 1, 2 రోజుల్లో సాల్వ్ చేశారని చెప్పడానికి. ఇవి చాలా డేంజరస్. 1, 2 కాదు, పలు దేశాల మధ్య నడిచే సీక్రెట్ నెట్వర్క్. ఒక దేశానికి చెందిన వ్యక్తి లేదా ఉన్న వ్యక్తి మరో గ్రూప్‌తో లింక్ అయి ఉంటాడు. ఆ గ్రూప్ మరెక్కడో యాక్టివ్‌గా ఉంటుంది. ఇలా ఈ నెట్వర్క్ పెద్ద గొలుసు వంటిదన్నమాట. ఇలాంటి పెద్ద నెట్వర్క్‌ను ట్రాక్ చేయడం అంటే 1, 2 రోజుల్లో అయ్యే పని కాదు. కొన్నేళ్ల సమయం పడుతుంది. ఇక్కడే మనమంతా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పాత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ఐఏ పని ఏంటంటే ఏదో అనుమానం వచ్చింది కదా అని అరెస్ట్ చేయడం కాదు. ముందు ఆ నెట్వర్క్ ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎవరితో కనెక్ట్ అయ్యారు? దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది? అసలు ఆ నెట్వర్క్ టార్గెట్ ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ దొరికేవారు ఎన్ఐఏ చేసే విచారణ మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు చాలా రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బయట ప్రపంచానికి తెలియకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద పెద్ద ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా మనకు ఏం జరగలేదు కదా అనిపిస్తుంది. అంటే అప్పటికి దర్యాప్తు సంస్థ తన పనిని సైలెంట్‌గా కానిచ్చేసిందని అర్థం. ఇప్పుడు మాథ్యూ విషయంలోనూ అదే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు భారత్‌తో ఎలాంటి లింకుల గురించి బయటపడలేదు. అయినప్పటికీ ఎన్ఐఏ ప్రతి చిన్న అంశాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. ప్రతిదీ గమనిస్తోంది. సో విమర్శలు వస్తున్నట్లు ఇది నిర్లక్ష్యం కాదు. ముందు జాగ్రత్త. అది కాక ఇప్పుడు ప్రపంచమంతా హైబ్రిడ్ వార్ దిశగా అడుగులు వేస్తోంది. అంటే ఇక్కడ యుద్ధం అంటే గన్స్ మాత్రమే కాదు. సోషల్ మీడియా పాత్ర కూడా ఉంటుంది. ఇండివిడ్యువల్ నెట్వర్క్స్ ఉంటాయి. అండర్ కవర్ కనెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎన్ఐఏ వంటి సంస్థలు చాలా స్ట్రాటజిక్‌గా పని చేయాల్సి ఉంటుంది. ఎన్ఐఏ సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన పని చేయడం లేదని కాదు. సో ఎన్ఐఏపై విమర్శలు చేయడం, క్వెషన్ చేయడం ఈజీ. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసును హ్యాండిల్ చేసే విధానం, ఆ కేసు సీరియస్‌నెస్ తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఈ క్రమంలోనే మాథ్యూ వాన్ డైక్ గురించి చర్చ జోరుగా సాగుతోంది. సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే భద్రతా సంస్థ వ్యవస్థాపకుడైన మాథ్యూ కిరాయి సైనికుడు, అంతర్జాతీయ భద్రతా విశ్లేషకుడు, డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఈ క్రమంలోనే తనను తాను యుద్ధ నిపుణుడిగా చెప్పుకుంటారు మాథ్యూ. అంతేకాదు ఆయన ఫ్రీలాన్సర్ గా పనిచేస్తూ వర్క్ కోసం పర్సనల్ వెబ్సైట్లతో పాటు ఎక్స్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తన స్కిల్స్ ను ప్రచారం చేసుకుంటూ ఉంటారు. 2011 లిబియాలో అంతర్యుద్ధం సమయంలో ముయమ్మర్ గడాఫీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేషనల్ లిబరేషన్ ఆర్మీతో చేరి విదేశీ పోరాట యోధుడిగా పనిచేశారు. అప్పటి నుంచి మాథ్యూ అనేక వివాదాల్లో, యుద్ధాల్లో కీలక పాత్ర పోషించారు. ఇరాక్లో ఐసిఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. సిరిమాలో తిరుగుబాట్లకు మద్దతు ఇచ్చారు. అంతేకాదు 2022లో రష్యా దండయాత్ర మొదలైన సమయంలో ఉక్రెయిన్ దళాల్లో చేరారు. లివ్కివ్ వంటి నగరాల్లో ఉక్రెయిన్ పౌరులు, సైనిక సిబ్బంది కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాదు ఉక్రెయిన్లో డ్రోన్ నిరోధక సాంకేతికతలతో సహా కొత్త కొత్త ఆవిష్కరణలు చేశాడు. ఇలాంటి డేంజరస్ వ్యక్తితో పాటు మిగతా వారిని ఒకవేళ ఎన్ఐఏ పట్టుకోలేకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? భారత్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎన్ని జరిగి ఉండేవో ఊహించడానికే భయమేస్తోంది.
కానీ ఎన్ఐఏ పూర్తి అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఇది కాస్త పక్కన పెడితే నార్మల్‌గానే ఏ దేశంలోనైనా చాలా వరకు యూత్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మాథ్యూ మన దేశంలో ప్రజలను మరీ ముఖ్యంగా యూత్‌ను ఎంతవరకు ప్రభావితం చేశాడనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఏదేమైనప్పటికీ ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, వారికి సహకరించే వాళ్ళపై మనమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.